ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, నా పేరు హంసిని. నేను శ్రీ విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పద్యం నిగూఢ తత్వార్థ బోధినిలోని 5వ పద్యం. నీరు కారమాయే కారంబు నీరాయే, గారమైన నీరు కారమాయే, కారమందు నీరు కడు రమ్యముగా నుండు, విశ్వదాభిరామ వినురవేమ. భావము: ఆత్మ నుండి పుట్టిన ఆత్మ అంశయే జీవాత్మ. అందువలన ఆత్మను నీరుగా పోల్చి, జీవాత్మను కారముగా పోల్చి నీరు కారమాయే అన్నారు. అనగా ఆత్మయే జీవాత్మగా మారినదని అర్థము. యోగం చేసిన సమయంలో జీవాత్మ ఆత్మతో కలిసి ఆత్మగా మారిపోవచ్చున్నది. అందువలన కారము నీరాయే అని చెప్పినారు. యోగం వదిలినప్పుడు ఆత్మలో ఐక్యమై ఆత్మగా మారి ఉన్న జీవాత్మ తిరిగి ఆత్మ కంటే వేరై జీవాత్మగా నిలుచుచున్నది. కావున కారమైన నీరు కారమాయే అని అన్నారు. ఎక్కడైతే జీవాత్మ ఉన్నదో అక్కడ ఆత్మ వానిలో కూడా కలిసి సర్వజీవుల యందు నివాసం ఉన్నది. అందువలన కారమన్ను నీరు కడురమ్యముగా నుండు అని చెప్పినారు. ఆత్మను నీరుగా పోల్చి జీవాత్మను కారముగా పోల్చి యోగ సమయంలో జీవాత్మ ఆత్మతో కలియుచున్నది. యోగం లేని సమయంలో జీవాత్మ ఆత్మను వదిలి ఉన్నదని, సర్వజీవరాశుల శరీరములలో ఆత్మ నివాసం ఉన్నదని కూడా తెలిపినారు.